పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు పెట్టి. యేసు ప్రభు మంచి కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి, మంచి కాపరి, అందరి పేర్లు గుర్తున్నాయి ఆయనకి. ఒక సంఘ కాపరిగా నన్ను అడిగితేనా, అందుకే మీకోసం ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ బిడ్డను ఆశీర్వదించిన ఆయన, ఈ బిడ్డను ఆశీర్వదించిన ఆయన, ఈ సహోదరి కుటుంబాన్ని దీవించిన ఆయన. ప్రభువా, ఆవిడ అయిపోయిన తర్వాత అంటది, అన్న నా పేరేంటో చెప్పన్నా. ఇప్పుడు ఎందుకులే అమ్మ అన్న, ప్లీజ్ అన్న చెప్పన్నా. నీ పేరు కుమారేగా? కుమార్ కాదన్నా, నవీన్ అన్న. అదేలేరా అన్నా, మర్చిపోయావు అన్నా, మీకు కూడా ఎక్కువ అయిపోయాడు. నాకు ఎక్కువైతే నా దేవుడికి ఎక్కువ కాలేదురా మీరు. నా ప్రభు మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తాడు. మీ నంబర్ ఆయన దగ్గర ఉంది. చెప్పండి గట్టిగా. మన పుట్టు పూర్వోత్తరాలన్నీ ప్రభువుకు తెలుసు. ఏ ఒక్క గొర్రెని ప్రభు వదిలిపెట్టాడు. ఒక్క గొర్రె తప్పిపోయింది. ఒక్క గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను అక్కడ పెట్టి ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళాడు. పేరు పెట్టి పిలిచి వెతుకుంటాడు. దాన్ని పేరు పెట్టి పిలిచి వెతికి మరీ భుజం మీద వేసుకొచ్చాడు. అంటే ఏ ఒక్కరిని నా ప్రభు మర్చిపోయే దేవుడు కాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆయనకు అప్పగించుకొనిన దానిని ఆ దినము వరకు ప్రభు కాచి కాపాడును గాక. మనుషులు మనల్ని మర్చిపోవచ్చు, మన పేర్లు మర్చిపోవచ్చు, మన పుట్టు పూర్వోత్తరాలు మర్చిపోవచ్చు, కానీ మనకందరికీ పేర్లు పెట్టినవాడు, మన సంఖ్యని నిర్ణయించిన గొప్ప దేవుడు మన దేవుడు. ఆమేన్.